తెలంగాణ రాష్ట్రంలో యూరియా కోసం అన్నదాతలు అష్టకష్టాలు పడుతూనే ఉన్నారు. చెప్పులు, ఆధార్ కార్డులు క్యూ లైన్ లో పెట్టి యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. తెల్లవారుజామునే వచ్చి క్యూ లైన్ లో నిల్చున్నా తమకు యూరియా దొరికే పరిస్థితులు లేకుండా పోయిందని వాపోతున్నారు. గత 20 రోజులుగా ఎదురు చూస్తున్నా తమకు యూరియా దొరకడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లాలో యూరియా కోసం అన్నదాతలు పడుతున్న అవస్థలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్న పరిస్థితి అయితే కనబడుతుండడం జరిగింది. ముఖ్యంగా వరి నాట్లు వేసేసి దాదాపు నెల 15 రోజులు గడిచినప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి యూరియాను అందించడం మాత్రం పూర్తి స్థాయిలో ప్రభుత్వం విఫలమైందని చెప్పేసి కూడా అన్నదాతలు ఆరోపిస్తున్న నేపథ్యం అయితే ఉంది. ప్రజెంట్ గా మన ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏ షాప్ దగ్గర చూసినా కూడా ఏ ఫెర్టిలైజర్ షాప్స్ కానీ, అదేవిధంగా సొసైటీలు కానీ, అదేవిధంగా మనగ్రోమ సంస్థల వద్ద కానీ చూసినట్లయితే మాత్రం రైతులు మాత్రం బార్లు తీస్తున్న పరిస్థితి క్లియర్ గా కనబడుతూ ఉంది. ఒక రైతులు అడుగుదాం, చెప్పండి, మీకు రైతు ఇప్పుడు యూరియా అనేది 10 రోజులు మా తిప్పలు కాదండి, రైతుల బాధ. తిరిగి మా కాళ్ళు అరిగిపోయినాయి, చెప్పులు అరిగిపోయినాయి. ఎక్కడక్కడ నిలబడి మాకు ఇసుకొచ్చింది. ఇంతవరకు యూరియా సరఫరా లేదు. ఒక్క బస్స కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఇలా వచ్చే 2 రాశులు మిర్యాలగూడ మండలం కాలువపల్లి మాది గ్రామ పంచాయతీ. మీకు ఎన్ని ఎకరాల పొలం ఉంది? ఎన్ని బస్తాలు ఇస్తున్నారు? 2 బస్తాలు ఇస్తారు. నాకు 3 ఎకరాల పొలం ఉంది, ఎక్కువ లేదు. 6-7 బస్తాలు పడుతుంది. 2 బస్తాలు ఇస్తానంటారు. ఈరేంత వరకు మా కాలువపల్లి రాలేదు. యూరియాకి సంబంధించి ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందో మొన్న వచ్చారు కాలువపల్లిలో తమ్మేపించుకురు వర్షం వస్తుందని చెప్పి లైన్ లో నిలబడ్డారు, తమ్మేపించుకురు, అదంతా చేసారు. కానీ ఆ యూరియా బస్తాలన్నది ఆ ఊర్లో అన్లోడ్ రాలేదు. ఆ రోజు ఒక రోజు వేసుకున్నప్పుడు యూరియా ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు ఇవ్వలేదంటే అడిగేటోళ్ళు ఎవరు లేరు అక్కడ. అట్లా ఉంది పరిస్థితి. ఏం మాట్లాడతాం వాళ్ళకు? పొద్దున్న నుంచి కూడా యూరియా కోసం ఎదురు చూస్తున్నారు కదా, ఏమన్నా వచ్చినా రాలేదు సార్. మాది జాలబాయితండ సార్. ఎమ్మెల్యే గారు మాకు లోడ్ పంపించిండు అని చెప్పి మాకు ఎక్కడ బయట యూరియా ఇవ్వట్లేదు. మాకు నేను 10 ఎకరాల పొలం చేసిన, ఒక కట్టే యూరియా ఇచ్చిర్రు. ఆ 10 ఎకరాల్లో నేను ఒక కట్ట తీసుకుపోయి ఏం చేయలేను సార్. అందుకని ఇక్కడ వచ్చినా కూడా ఇక్కడ కూడా వస్తుందో రాదో నమ్మకం తక్కువగానే ఉంది సార్. మాకు యూరియా ఇప్పుడు పొలం నాడు పెట్టి 35 రోజులు అయింది. 35 రోజుల నుంచి యూరియా లేదు, ఏం లేదు. మొత్తం పల్లగా కింద అడుగు పట్టుకుంది పొలం. ఇక రేపు ఒడ్లు అమ్మేటప్పుడు ఎన్ని బాధలు ఉంటాయో మాకు. ఇప్పుడే ఇన్ని బాధలు ఉన్నాయంటే మా రైతుల బతుకు ఇంతే ఉంటుందా సార్? ఇంకా ఎప్పుడైనా యూరియా వాడకపోవడం వల్ల అంటే పంట దిగుబడి తగ్గే అవకాశం ఉందంటారా? పంట దిగుబడి కాదు సార్, అది అసలు పెరగట్లేదు. కింది భూమి నుంచి పెరగట్లేదు. అడుగు మంది మీద కొద్దిగా మామూలుగా అట్లా పల్లగా అట్నే కిందనే అంది. నెల 10 రోజులు అంటే నువ్వు అర్థం చేసుకో. గింతంతా ఉంది వరి. ఆ వరి గింతంత వరి ఇంత పెరగాలి. అది మళ్ళా అది సుడి పోసుకొని వినాలి. అది అప్పుడు కనుక ఇప్పుడు యూరియా ఇవ్వలేదంటే మనం ఏం చేస్తాం? అది మళ్ళీ 90 రోజుల పంట మాది. ఇప్పటికి 40 రోజులు అయిపోయింది. ఇంకా నారు ఒక నెల రోజులు, 60-70 రోజులు అయిపోయినాయి. ఇంకా 20 రోజుల్లో అది కోతకు వస్తుంది. 20 ఇంకా నెలకో కోత వస్తుంది. అప్పుడు కనుక యూరియా లేదు దానికి. ఇంతవరకు యూరియా వేయాలి మీ పొలానికి? అసలే వేయలేదు సార్. ఒక కట్ట 10 ఎకరానికి ఒక కట్ట అందింది నాకు నిన్న. ఒక కట్ట, అది కూడా మా జాలబాయి తండకు వస్తే ఒక కట్టే ఇచ్చిర్రు. వాళ్ళు కార్యకర్తలు మేము తెచ్చుకున్నాం మా ఎమ్మెల్యే దగ్గర నుంచి అని. మనిషికి 10 కట్టలు వేసుకుర్రు, మాకు ఒక్కొక్క కట్ట ఇచ్చిర్రు. కేసీఆర్ ప్రభుత్వంలో అప్పుడు 10 సంవత్సరాలు ఉన్నా కూడా మాకు ఈ బాధలు రాలేదు. మా రైతులకు ఏంది బాధలు, ఏది చూసినావా? జనాలు చూడండి ఇంతమంది ఉన్నాం మేము. అన్నం లేదు, సున్నా లేదు పొద్దు నుంచి. పిల్లలకాయ సోదరులారా చూడండి. మాకు ఆ రోజులు అట్టే ఉంది. తెలంగాణ ఉన్నప్పుడు ఎట్టే ఉంది ప్రభుత్వం, ఎట్టే ఉండే సార్. మాకు రైతులకు చాలా ఇబ్బందులు వచ్చినాయి. యూరియా అసలు అందడం లేదు. 10-15 రోజులు అంది. మరీ పేద రైతులకు మాత్రం అసలు యూరియా అందడం లేదు. 2 ఎకరాలు 3 ఎకరాల వ్యవసాయం కూలీలకు అసలు యూరియా అందడం లేదు. పెద్ద రైతులకు ఎక్కడి నుంచి పోతుందో కూడా అర్థం కాని పరిస్థితి. పెద్ద రైతులు ఈ గుంపులో ఒక్కరు కూడా లేరు. 10-15 ఎకరాల రైతులు ఈ లైన్లో ఒక్క రైతు కూడా లేడు. పేద రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మా ఆవేదన అంతా ఇంత కాదు. తొక్కిసలాట, అన్నం కోసం ఇబ్బంది. అన్నం పండించే రైతు తొక్కిసలాటలో చచ్చిపోతుండు. కనీసం నీళ్ళు ఇచ్చే నాయకుడు లేడు. ఒక మీడియా అసలే పనిచేయట్లేదు. ఇంత జనం కూడినా జనానికి ఎక్కడా తెలవట్లేదు. ఏ ఏరియాలో కూడా తెలవట్లేదు. ఎందుకు తెలవట్లేదు? జనానికి ఎందుకు తెలవట్లేదు? వేల జనం కూడిరు, అయినా మీడియా పని చేయట్లేదు. ఎందుకు పని చేయట్లేదు? మీడియా ఇక్కడి వరకే ఆగిపోతుందా? ఒక 10 మందికే ఆగిపోతుందా? ప్రతి రైతు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే రైతులు అనే వాళ్ళు ఈ విధంగా రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారు. ఒకవైపు ఉదయం పూట వచ్చేసేసి వాళ్ళు తిండి తిప్పలు లేవు, నీళ్లు లేవు. అయినప్పటికీ మేము ఇన్ని కష్టాలు పడుతున్నప్పటికీ కూడా మా దగ్గరికి ఎవరు కూడా వచ్చిన దాఖలాలు లేవు. పెద్ద రైతులకు మాత్రం యూరియా అనేది వస్తుంది. కేవలం సన్నకారు రైతులు 1 ఎకరం 2 ఎకరాలు ఉన్న రైతులకు మాత్రం యూరియా లభించినటువంటి పరిస్థితి ఉంది. ఇంత జరుగుతున్న రైతాంగం ఇంత ఆవేదన వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి ఎందుకు పోవట్లేదు అని చెప్పేసి కూడా రైతులు మాత్రం ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ప్రజెంట్గా చూస్తే మాత్రము ఇక్కడ మనం ఉన్న షాప్ దగ్గర మాత్రం
రైతులు మాత్రం ఉదయం నుండి కూడా పడిగాపులు కాస్తున్నారు. వాళ్ళకు కావాల్సినటువంటి యూరియా లభిస్తుందని చెప్పి అనుకుంటున్నారు. కానీ ఇక్కడ మాత్రం వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే ఒక మనిషికి 2 బస్తాలు ఇస్తామని చెప్పి చెప్తున్నారు. కానీ ఇక్కడ జనం చూస్తే మాత్రం చాలా ఎక్కువగా ఉన్నారు. వాళ్ళ సమయంకి వచ్చామంటే వాళ్ళ యొక్క ఆధార్ కార్డు అవి తీసేసుకొని ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళ దగ్గరికి వచ్చే వరకు వాళ్ళకి కావాల్సినటువంటి యూరియా వస్తుందా రాదా మళ్ళీ వెనుదిరిగి పోవాలా అన్న బాధను మాత్రం ఇక్కడ రైతాంగం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. నల్గొండ నుండి కెమెరా నటైతో పుల్లారావు, రాజ్ న్యూస్.